అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదుర్కోవడంతో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నాయకులను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ఎవరు వచ్చినా కలుస్తున్నారని తెలిసింది. అందరితో మాట్లాడుతున్నారని సమాచారం. గతంలో అపాయింట్మెంట్ లేదు అన్న జగన్ ఇప్పుడు రమ్మని అంటున్నారనే టాక్ వినిపిస్తుంది. జగన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన చుట్టూ ఓ కోటని నిర్మించుకున్నారని, వారే జగన్ ఎవరిని కలవనివ్వకుండా చేస్తారని వైసీపీ నాయకులు విమర్శించారు. సొంత పార్టీ నేతలనే కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజల సంగతి అంతే అని, అందుకే ఓటమి మూటగట్టుకున్నారని ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటమి ఫలితాన్ని పక్కన పెట్టు, రాజకీయంగా యాక్టివ్గా కావాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చవిచూశారు. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేసిన కూటమి ముందు జగన్ నిలబడలేకపోయారు. అదే సమయంలో పడిపోయిన పార్టీకి తిరిగి పునర్జీవం తేవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు 5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఓడిపోయామని కుంగిపోకుండా కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలని నిశ్చయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందు పార్టీ కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉంచాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. తాను నివాసం ఉంటున్న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం పని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. అందుకు ప్రత్యేకంగా సిబ్బందితో పాటు నేతలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. కార్యకర్తలు భయపడకుండా వారిలో భరోసా నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు తాడపల్లిలోని తన నివాసం సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంది. అయితే దానిని పార్టీ కేంద్ర కార్యాలయంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయంలో న్యాయ సలహాలు, సహకారం అందించేందుకు లీగల్ టీం కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఏపీలో ఫలితాల అనంతరం జరుగుతున్న ఘర్షణలతో పాటు నమోదవుతున్న కేసుల విషయంలో కూడా వారికి ఉచితంగా న్యాయ సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి నుంచి ఓటమికి గల కారణాలను కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఓటమికి తాము చేసిన తప్పొప్పులను కూడా సమీక్షించుకోనున్నారని తెలిసింది. మొత్తం మీద ఫలితాలు వచ్చిన అతి త్వరలోనే జగన్ యాక్టివ్గా పాలిటిక్స్ లో మళ్లీ రావడం వైసీపీ శ్రేణులో ఉత్సాహం నింపుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.